సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. ఆయన గత 5-6 సంవత్సరాలుగా పోస్ట్ మార్టం లేదా అటాప్సీలోనే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కసారి కోల్కతా ఇష్యూలో ఆయన ఏం చెప్తారో ఇప్పుడు ఆయన మాటలోనే విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గా ఈ అటాప్సీ లేదా పోస్ట్ మార్టం అంటాం కదా, అది ఇన్ని అవర్స్లో చేయాలి, అన్ని అవర్స్లో చేయాలి, లేదా ఈ అవర్స్ తర్వాత చేయాలి, అట్లా ఏమన్నా ఉంటుందా? లేదండి, అలాంటిది ఏం లేదు. కేస్ టు కేసు టైం డ్యూరేషన్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఈ కేసుకి ఇంత టైం అని, లేకుంటే ఈ కేసుకి ఇంత టైం అని ఉండదు. చేసే డాక్టర్ మీద మనకు వచ్చిన కేసుని బట్టి సమయం అనేది చేంజ్ అవుతా ఉంది. ఇప్పుడు అంటే ఈ అవర్స్ లోపు అయితేనే కరెక్ట్గా ఫ్యాక్ట్స్ తెలుస్తాయి, దాటిపోతే తెలియదు, లేదంటే ముందైతే తెలియదు, అట్లా ఏమన్నా ఉంటుందా? పోనీ ఉండిద్దండి. మనకి కొన్ని ఇంజురీస్ ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని మనకి అవన్నీ ఒక్కొక్క పర్టికులర్ టైంలోనే చూడాలి. డే లైట్ లో చూస్తే ఆ ఇంజురీస్ మనకి దాని కలర్ ని బట్టి ఎన్ని డేస్ అని చెప్పొచ్చు, ఏ విధంగా జరిగింది అనేది తెలియవచ్చు. ఇంకా అది వాడిన ఆయుధమో వెపన్ అనేది కూడా మనకి క్లియర్ కట్ గా తెలిసింది. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే ఒక రకంగా, ఇంటర్నల్ ఇంజురీస్ అయితే ఒక రకంగా ఉంటుందా డాక్టర్ గారు? ఉంటాయండి. బయట కనబడే వాతావరణం, లోపల మనం చూసే వాతావరణం ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఆర్గన్స్ కూడా లోపల మనకి ఒక ఎన్క్లోజర్ లాగా మనకి లోపల ప్రతిదీ డివైడ్ అయి ఉంటది కాబట్టి లోపల కనబడే కలర్ చేంజెస్ కానీ బయట కనబడేది కొంచెం తేడా ఉంటది. అంటే ఏ ఆయుధంతో కొట్టారు, లేదా చేత్తో కొట్టారా, లేదంటే గోడకేసి కొట్టారా, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుస్తాయి అయితే? నేచర్ ఆఫ్ ఇంజరీ అండి, అంటే తగిలిన విధానాన్ని బట్టి దెబ్బ ఎలా తాకింది అనేది, తాకింది అనేది చేసే వైద్యుడు నిర్ధారిస్తారు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో, పర్టికులర్ కేసులో డాక్టర్ గారు, ఆ విషయం కూడా క్లియర్ గా తెలుస్తుందా మనకు? అంటే లోపల అమ్మాయికి సెమ్మను చాలా ఎక్కువ పడింది అట్లా అని కొన్ని ఏవో మాట్లాడుతున్నారు అందరూను. సో ఆ విషయంలో అడుగుతున్నాను, అదంతా కూడా క్లియర్ గా ఎంత మంది చేసి ఉండొచ్చు, ఎంత టైం ఆమెను ఇబ్బంది పెట్టుంటారు, ఇవన్నీ కూడా తెలుస్తాయా? ఎంత టైం ఇబ్బంది పెట్టారనేది ఆ సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలియదండి. కానీ ఆ సెమెన్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, ఆ టెస్ట్. ఆ టెస్ట్ లో వీర కణాలు అనేవి చేంజ్ అవుతా ఉండే, పర్సన్ టు పర్సన్ జినోమ్ డిఎన్ఏ ఉండింది. ఆ డిఎన్ఏని బట్టి తెలిసింది. అది ప్రిలిమినరీ గా నిర్ధారించారన్నది కూడా నాకు ఐడియా లేదు. కానీ ఆ తీసుకున్న సెమెన్ బట్టి మనకి దాంట్లో వెలికి తీసే డిఎన్ఏ ఉండింది. ఆ డిఎన్ఏలో ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళతో పోల్చి చూస్తే దాన్ని బట్టి మనకి ఎంతమంది చేశారు అన్నది మనకి అవగాహన వస్తుంది. అవునండి, మన ఫింగర్ తెలుసుకోవచ్చు, డిఎన్ఏని బట్టి కూడా తెలుసుకోవచ్చు, ఏది సెమెన్ ని బట్టి కూడా. మనకి మన ఫింగర్ ప్రింట్ ఎలా అయితే ఒక వ్యక్తికి మనకి ఎలా అయితే వ్యత్యాసం ఉంటుందో, మన డిఎన్ఏ మెటీరియల్ స్పర్మ్ లో వేరే విధంగానే ఉంటది. అంటే అంతా కలిసిపోయినప్పుడు కూడా తెలుసుకోవచ్చా డాక్టర్ గారు? ఉంటాయండి, మెథడ్స్ ఉంటాయి, దాన్ని తీసే పద్ధతి ఉండింది. ఆ పద్ధతి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను బట్టి వాళ్ళు దాన్ని నిర్ధారిస్తారు. ఆ తాకిన దెబ్బలు అంటే ఎన్ని రోజుల్లో తాకాయి, ఎన్ని గంటల్లో తాకాయి, ఎంత మంది కొట్టుంటే తాకింది అంత దెబ్బ, అంటే ఎంత తీవ్రత ఉంది అది కూడా తెలుస్తుందా? తీవ్రత తెలుస్తుందండి. అది ఎంత సమయంలో తగిలిందని తెలిసింది. అంటే ఏ డైరెక్షన్ కూడా కొన్నిసార్లు తెలిసింది. అంటే రైట్ సైడ్ నుంచి కొడితే లెఫ్ట్ సైడ్ కి వచ్చిందా, లెఫ్ట్ సైడ్ నుంచి కొడితే రైట్ సైడ్ తగిలిందా, ఆ విధంగా తెలుస్తుంది. కానీ ఎంతమంది కొట్టారు అన్నది మాత్రం దెబ్బల ద్వారా తెలియదు. సో ఎలా కొట్టారు అంటే వెపన్ తో కొట్టారు లేదా చేత కొట్టారు అది తెలుస్తుంది అంతే. తెలిసిద్దండి. ఎక్స్టర్నల్ గా బ్లీడింగ్ ఉంటే తెలుస్తుంది, ఇంటర్నల్ గా కూడా బ్లీడింగ్స్ ఉంటే తెలిసిపోతుందా డాక్టర్ గారు? అట్లా కూడా తెలుస్తుందా, లేకపోతే అది అర్థం కాదా అసలు ఏం జరిగింది అనేది? ఎక్స్టర్నల్ బ్లీడింగ్ మనం కంటికి కనపడదాన్ని ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటాం. ఏదైతే కనపడదో అది మనం బాడీ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడి నుండి వస్తుంది అన్నది, అది ఏ విధంగా మనకి రక్తస్రావం అనేది ఉన్నది, దాన్ని బట్టి నేచర్ ఆఫ్ ఇంజరీ అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చెవిలో నుంచి, కంట్లో నుంచి, ముక్కులో నుంచి కూడా బ్లీడ్ అయిందని చెప్తా ఉన్నారు కదా, సో అది ఎలా జరిగి ఉండొచ్చు? మీరు రెగ్యులర్ గా చేసేటువంటి వాటిల్లో తెలిసిపోతుంది కదా మీ అటాప్సీలో? తలకి గాయం, తలకి బలమైన గాయం తగలటం, అది ఏ విధంగా తగిలింది అనేది అటాప్సీ చేసే డాక్టర్ ఏదైతే పోస్ట్ మార్టం చేస్తారో ఆయన చూసిన దాంతో ఏ విధంగా తగిలిందని దాన్ని బట్టి ఏ పద్ధతిలో అది రక్తం అనేది బయటకు వస్తుంది అనేది, తగిలిన దెబ్బ ప్రకారం తగిలిన చోట బట్టి మనకి రక్తం అనేది బయటకు వస్తుంది. ఓకే. ఈ కిడ్నీస్ లో కూడా ఇంటర్నల్ గా బ్లీడింగ్ ఉందని చెప్తున్నారు డాక్టర్, అది ఎలా తగిలి ఉండొచ్చు మీకున్న ఎక్స్పీరియన్స్? మేబీ ఒకవేళ అది తగిలితే మనకి బయట సైడ్ నుంచి దెబ్బ తగిలి ఉండొచ్చు అండి. బ్లంట్ ఫోర్స్ ట్రామా అంటే బలంగా ఏదైనా వీపీ భాగంలో
దెబ్బ తగిలి ఉండొచ్చు. అది ఆయుధంతో తగిలిందా లేకుంటే కాలుతో కొట్టారా అన్నది మా పోస్ట్‌మార్టం చేసిన తర్వాత గాని చెప్పడానికి ఉండదు. ఒకసారి పోస్ట్‌మార్టం అయిన తర్వాత రీపోస్ట్‌మార్టం లేదా మళ్ళీ అటాప్సీ చేయటం అట్లా కూడా జరుగుతుంటాయా డాక్టర్ గారు కేసెస్‌లో మీరు చూస్తుంటారా? జరుగుతాయండి. అవి జరుగుతాయి. అది ఏదైతే కోర్టు వారి చేతిలో ఉండిద్దండి. కోర్టు వారు ఎవరైతే మెజిస్ట్రేట్ గారు ఉంటారో ఆ! వాళ్ళు ఆర్డర్ ప్రకారం అది రీపోస్ట్‌మార్టం గాని అది జరిగిద్ది. అంటే ఇప్పుడు రకరకాలుగా వాళ్ళ ఆచారం ప్రకారం కొంతమందిని కాల్చి ఇది చేస్తుంటారు. కొంతమందిని పూడ్చి పెడతా ఉంటారు బాడీస్‌ని. సో, కాల్చిన దానిలో ఇంకా ఏం చేయలేరనుకోండి. పూడ్చిపెట్టిన బాడీస్‌ని ఎన్ని రోజుల లోపల మళ్ళీ రీపోస్ట్‌మార్టం లేదా అటాప్సీ చేసే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? డేస్ ఏమి ఉండదండి. అది మెజిస్ట్రేట్ గారు ఇప్పుడు ఆ బాడీ తీసి ఒకసారి మళ్ళా చేయమంటే వాళ్ళిచ్చే ఆర్డర్ ప్రకారం బాడీకి ఈ ప్రెజెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ బాడీని దాంట్లో ఏం ఫైండింగ్స్ కనబడితే దాని ప్రకారం చేస్తారు. టైం పీరియడ్ అయితే ఏముండదు బాడీని బయటకి తీయడానికైతే. అంటే ఇన్ని రోజుల్లోపు అయితేనే తెలుస్తుంది బాడీ ఒకసారి పాతి పెట్టేసిన తర్వాత, పూడ్చిపెట్టేసిన తర్వాత ఇన్ని రోజులైతే తెలీదు అట్లేమన్నా ఉంటుందా? కేసుని బట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి కార్ యాక్సిడెంట్ అయి చనిపోయారు అంటే ఆయనకి ఇంటర్నల్ ఇంజురీస్ ఉంటాయి. లోపడైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఏ విధంగా చనిపోయాడని తెలుస్తది. అది తెలియాలి అంటే మనకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటది. ఆ టైంలోనే మనం చూడాలి. ఓకే. అదే ఎముకలు ఇరిగిందనుకోండి, ఆ! అది మనకి ఎక్కువ రోజులైనా గాని ఎముక ఇరిగినట్టే కనిపిస్తది మనకి. సో, ఆ టైం పీరియడ్ వేరుంటది. ఓకే. కేసుని బట్టి అది చేంజ్ అయ్యిద్దండి డ్యూరేషన్. ఇంకా కాల్చివేసిన వాటిల్లో అయితే తెలీదు కదా డాక్టర్ గారు అసలు. ఇంకా అది ఏముండదు కదా! దాంట్లో అదే అండి. కాల్చివేసిన దాంట్లో ఎముకలని మనకి ఆ బూడిదలో గూడా ఒకటి ఆర్సెనిక్ అని ఒకటుంటది. ఓహ్! అది కెమికల్. ఆ! అది గూడా మనకు ఒకవేళ ఆర్సెనిక్ పాయిజన్ అయితే అది బూడిదలో గూడా ఓహో! దాంట్లో కూడా తెలుసుకోవచ్చు అయితే. అది ఒకవేళ ఆర్సెనిక్ పాయిజన్ అయితే తెలిసిద్ది. అదొక్కటే తెలుస్తది. మిగతా ఏదైనా తెలీదు. ఆ! అంతే అండి. రైట్ అండి డాక్టర్ గారు. చాలా విషయాలు షేర్ చేశారు టెక్నికల్‌గా. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.